కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద రజకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగిన విషాదకర ఘటనను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు సారయ్య, రాణా ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ సంఘటన జరిగి 3 రోజులు గడిచినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ చిన్నారి హత్యకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు మిర్కురి విజయ్, కోడెపాక రవీందర్, వైనాల సాంబయ్య, కొలిపాక శంకర్, చీకట్ల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. జై జై రజక, జై జై రజక, జస్టిస్ జస్టిస్ జస్టిస్. ఇదే రాజ్యం, ఇదే రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ నశించాలి, 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 నశించాలి. దుశ్చర్య చాలా బాధాకరమైన విషయము. ఇవాళ మనము రాకెట్ యుగంలో ఉన్నాము. ఇలా నిరంకుశంగా ఒక కుల దురంకారంతో రెడ్లు అనే వ్యక్తులు ఒక పసిపాపను 2 నెలల పసిపాపను దర్శనానికి పోతుంటే అడ్డు తగిలి తొక్కి చంపేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయము. ఇటువంటి సంఘటనలు జరగకుండా దోషులను ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తాను. ఇటువంటిది విషయం ఇదివరకు మళ్ళీ జరగకుండా, రజకుల మీద ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా ఎస్సీ ఎస్టీ యాక్షన్ రజకులకు కూడా వర్తింపజేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దోషులను తక్షణమే అరెస్టు చేసి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోకుంటే ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండంగా మార్స్తామని చెప్పి మేము ధర్నాలు, బంధులు, రస్తారోకోలు చేసి ఎక్కడికక్కడ ముట్టడిస్తాము. ప్రజాప్రతినిధుల ఇళ్లను ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. జిల్లా కుమ్మరి అనే గ్రామంలో ఇటీవల జరిగిన అన్యాయం, ఒక చిన్న జాతికి చెందిన అనే కుల అహంకారంతో రెడ్లు ఈ యొక్క చిన్న 2 నెలల పసి బాలికను తొక్కి చంపేయడం చాలా దురదృష్టకరం. అగ్ర పెత్తందారుల దుష్ట కహానికి ఈరోజు ఒక చిన్న బాలిక వాళ్ళ దురదృష్ట కహానికి బలి అయింది. దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అగ్రవర్ణాలకు ఒక వ్యవస్థ లెక్క వర్ణిస్తుంది, చిన్న జాతి వాళ్ళను ఒక లెక్క చూస్తుంది. ఈరోజు మేము వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని రజక జాతి తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, 3 రోజులు కాస్తున్నా కూడా వాళ్ళను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం. మేము లేకుంటే నీ ప్రగతి భవన్ను ముట్టడించే ప్రయత్నం త్వరలోనే ఏర్పాటు చేసి మీ అందరం ఆలోచించుకొని నీ ప్రగతి భవన్ని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం.